అంబేద్కర్ యొక్క జీవిత ఆశయాలేంటి, ఆయన సమాజంలో ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నాడు, ఎటువంటి లక్ష్యాలను కలిగి ఉన్నాడు, మరి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా ముందుకెళ్లాలనో మరి అన్ని అంశాల గురించి నవచైతన్య సేవా సమితి అధ్యక్షులు ప్రకాష్ రావు సార్ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. తర్వాత నర్సింగ్ సర్పంచ్ ఇంకా పెద్దలు కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు. మిత్రులందరికీ అంబేద్కర్ దినోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అంబేద్కర్ పోరాటాలు అధ్యయనం గురించి రాజ్యసభ చెప్పడం జరిగింది. మనం మరి ఆ మహనీయులు మన సమాజం కోసం ప్రజల కోసం చాలా త్యాగాలు చేయడం జరిగింది. మరి వారి ఆశయాలను ఆలోచనలు ఇప్పటి సమాజం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యువకులపైన విద్యార్థులపైన ఉంది. కాబట్టి మనం మొదటగా బాగా అధ్యయనం చేయాలి, బాగా విషయాలు అవగాహన చేసుకోవాలి. దేశంలో సమాజం ఏ విధంగా ఉంది, అసమానతలు ఏ విధంగా ఉంది, ఆధిపత్యం ఏ విధంగా ఉంది అన్నటువంటి అంశాలు అర్థమవుతాయి. అప్పుడు సమాజంలో ఈ వైషమ్యాలు లేకుండా సమానత్వం అనేది సాధించేటువంటి అవకాశం ఇస్తున్నారు. మనం ముఖ్యంగా పుస్తకాలను చదవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు యువకులు ఆ వైపు దృష్టి పెట్టాలని కోరుతూ మరి అంబేద్కర్ ఆశయాలను మనం ముందుకు తీసుకువస్తున్న అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నరసింహులు కొన్ని విషయాలు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మనం అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చేసినటువంటి మన అక్కరం గ్రామ ప్రజలందరికీ అన్ని యువజన సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం అంబేద్కర్ అనేవాడు కొందరు వాడే కాదు, అందరు వాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మనం మారితేనే సమాజం మారుతుంది. ఆ రోజు అంబేద్కర్ మారింది కాబట్టి చదువుకొని ఎన్నో రకాలుగా చదువుకుంది కాబట్టి అన్ని పీజీలు చేసి అన్ని డిగ్రీలు చేసి మనకింత సమాజ సేవ చేసి మన ఇంత స్వయంగా మనం ఇంత నీట్గా తయారైనామంటే ఓన్లీ అంబేద్కర్ లేకుండా మనం ఏ పని చేయలేము. ఎందుకంటే అందరూ చదువుకొని అందరు విద్యావంతులు కావాలని ఆయన ఆశయాలు మనం నెరవేర్దామని అనుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ మారినప్పుడే మనం సమాజం మారుతుంది. మనం మారకుండా సమాజాన్ని మారిస్తే మాత్రం 100% మారదు. కాబట్టి ఆ రోజులలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడి కూడా అంత చదువుకొని కొన్ని డిగ్రీలు పీజీలు చేసి మనకు చదువును అందించినటువంటి వ్యక్తి ఒకడే మన అంబేద్కర్. ఆయనకు మనం ఒకసారి జై భీమ్ జై భీమ్. ఓకే, నాకు ఇంత మంచి అవకాశం ఇస్తుంది. అంబేద్కర్ గురించి మాజీ సర్పంచ్ గారు గౌరవనీయులు బాలచంద్రన్ గారు కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడికి శుభ్రం చేసి ఇంత మంచిగా అలంకరణ చేసినటువంటి అంబేద్కర్ యువజన సంఘం కార్యకర్తలకు కావచ్చు, మరి అదేవిధంగా మరి గ్రామస్తులకు కావచ్చు, అందరికీ ఇక్కడికి వచ్చేసి ఈ ప్రోగ్రాంకు వచ్చేసినటువంటి మరి ప్రకాష్ రావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి అక్కరం గ్రామ వివిధ పార్టీల నాయకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అంబేద్కర్ గారు ఈ రోజుకు 134వ సంవత్సరం అవుతున్నా మరి ఇంకా కూడా భారతదేశంలో మరి కులాలు మతాలు అని మరి అంత ఆ కాలంలోనే మరి అంబేద్కర్ రాజ్యాంగం రచించి మరి దీన్ని కాన్స్టిట్యున్సీని ఈ విధంగా మరి నడుచుకోండి అని ప్రభుత్వాలకు కూడా సూచించడం జరిగినా కూడా ఇంకా కూడా మరి కులాలు ఇవన్నీ ఇంకా మారకపోవడం కూడా ఇంకా కొంచెం దురదృష్టకరం. ఎందుకంటే ఇలా భారతదేశం మొత్తం నడుస్తుంది అంటే ఏ మతమో కాదు, ఏ కులమో కాదు, ఒక రాజ్యాంగం పైనే నడుస్తుంది. మరి ఆ రాజ్యాంగం పూర్తిగా మరి దాన్ని చదివిన వారికి లేకపోతే దానిలో అర్థం చేసుకున్న వారికి కూడా మరి ఏంది ఏం కథ అనేది తెలుస్తుంది. కొందరు తెలియక ఇప్పటికి కూడా కొందరు వితండవాదం చేస్తూ ఉంటారు. మరి భారతదేశానికి మరి ఇంత మంచి కాన్స్టిట్యూషన్ అందించిన మరి అంబేద్కర్ గారిని త్వరలో కూడా మరి గాంధీ తాత మరి కరెన్సీపై ఎట్లా ముద్రించారో
మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆయన రోజు కూడా తలుచుకుంటూ మరి చూసే విధంగా కరెన్సీ పైన కూడా మరి తన ముద్రను కూడా త్వరలో పార్లమెంట్లో ఇక్కడ అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదించి తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా మరి ఆమోదించి కరెన్సీపై ముద్ర రావాలని కోరుకుంటూ మరి రాబో కాలంలో కూడా మరి అంబేద్కర్ ఆశయాలు ఏంది ఏమైంది మరి ఎందుకోసం రచించిండు మరి ఇంకా కూడా మనం ఎందుకు మారతలేము మరి కొందరు ఇంకా కూడా వితండవాదం ఎందుకు చేస్తున్నారు అని గ్రహించి వారితో గొడవలు దిగకుండా మన సామరస్యంగా మన గ్రామాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ మరి దేశాన్ని కానీ మరి నోరు మంచిదైతే ఊరు మంచిదైతే ఊరు మంచిదైతే మరి రాష్ట్రం మంచిదైతే రాష్ట్రం మంచిదైతేనే దేశం మంచిదవుతుంది కాబట్టి మరి ఈ విధంగా మరి సామరస్యంగా మరి అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మాజీ సర్పంచ్ గారు బాలచంద్ర గారు అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజు గారు కొన్ని విషయాలు తెలియజేశారు. యాదగిరి మార్కెట్ కమిటీ అది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక కులానికి చెందినైనా కాదు, మతానికి చెందినైనా కాదు, వర్గానికి చెందినైనా కాదు, ప్రపంచ మేధావిగా ఐక్యరాజ్యసమితి యుఎన్ఓలో సెంట్రల్లో ఆయనను గుర్తించి ప్రపంచ మేధావిగా గుర్తించి అమెరికాలోనే అతని యొక్క మీనాల్లో చిత్రపటాన్ని వేయడం జరిగింది. ప్రపంచం గుర్తించింది కానీ మన దగ్గర కుల మతాల ప్రభావంతో కొంత తేడా ఉంది. అంబేద్కర్ చేసినటువంటి పనులు చాలా మందికి తెలియదు. మనకు ఓటాకు ఆడవాళ్లకు ఓటాకు లేదు, మహిళలకు ఓటాకు లేదు, చదువుకున్న వాళ్ళకే ఓటాకు, చదువు రాని వాళ్ళకు ఓటాకు లేదు అనే రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఓటాకు ఉండాలి, చదువు రాకున్నా ఓటాకు ఉండాలి అనేటువంటి చట్టాన్ని చేసిండు. కాబట్టి ఆ చట్టం ప్రకారమే ప్రస్తుతం పరిపాలన సాగుతుంది. రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అన్నిట్లో కూడా మన ఓటే ఆయుధం. ఓటేస్తే మన ఓటుకు విలువ ఉంటుంది. ఓటుకు ఎక్కడ విలువ ఉంటుంది? వేసినప్పుడు ఆలోచన చేసినప్పుడు విలువ ఉంటుంది. అటువంటిది తీసుకొచ్చిండు. మరి ఆయన చేసిన పనులు చెప్పానంటే చాలా ఉన్నాయి. పిల్లల్లో, నేటి కాలం పిల్లల్లో నైతిక విలువలు లేవు, చదువు మీద శ్రద్ధ లేదు, సెల్ ఫోన్ ప్రభావం ఎక్కువైపోయింది. సెల్ ఫోన్లు చూసినంతగా చదువు మీద శ్రద్ధ పెడతలేరు పిల్లలు. ఎక్కడైనా చాలా పరిశీలిస్తే మనం ఆ సిస్టమ్ కూడా కొంత మారాలి. పెద్దల్ని గౌరవించాలి, చదువుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా బతకాలంటే ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఫస్ట్ చదవాలి, తర్వాత ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అప్పుడు మనం ఎదుగుతూ తోటి వారికి సాయం చేయాలి. సమాజం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు కుల మతాలకు అతీతంగా సమాజం అభివృద్ధి చెందుతుంది. అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి అంశమే అది. ఏమంటాడంటే, రాజ్యాంగము రచించెను పూజ్యులు అంబేద్కరపుడు పురహితముసగన్, రాజ్యమునందున పేదలు పూజ్యులుగా వెలిగినప్పుడు పురహితమనియన్. రాజ్యాంగం అనేటువంటి అంబేద్కర్ ఏమని చెప్పిందంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరాలు తీరబడి సుఖంగా బతికినప్పుడు మన దేశం బాగుపడేటట్టు. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, కులాల మతం, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఎక్కువ పెద్ద కులమైనా కానీ పేదవాళ్ళు, తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అగో వీళ్ళందరూ కూడా మనకు మంచి నివాసం కావాలి, మంచి తిండి కావాలి, మంచి వైద్యం కావాలి, మంచి విద్య కావాలి, మంచి నివాసం ఉండాలి, హాయిగా బతకాలి, చేతి నిండా పని ఉండాలి. ఇటువంటిది కావాలి. దీని తప్ప మనకి ఇంకేం కావాలి. తర్వాత ఇక ఎవరెవరి విషయంలో వాళ్ళు పోతుంటారు. ఇవన్నీ అందరికి సమానం. ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దలు, గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, మిత్రులు కూడా కొంచెం మాట్లాడుకుంటూ మాట్లాడండి. అందరికీ జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ సార్ యొక్క 134వ జయంతి సందర్భంగా గ్రామంలోని అన్ని రాజకీయాలకు అతీతంగా గ్రామస్తుల అందరి సమక్షంలో యూనిటీగా, అంటే సారాశయం కూడా అదే, అందరం ఏకంగా అనే కాన్సెప్ట్ తోటి అదే పద్ధతిలో మన గ్రామంలో కూడా సార్కి జయంతి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాము. సార్ గురించి ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. అందరూ తెలిసిన విషయాలే, పెద్దలు కూడా అందరూ చెప్పారు. వాస్తవానికి ఫస్ట్ మారడానికి కారణం చదువు.
చదువు చదువు చదువు. ఆ చదువు లేకనే మనం ఎంతో పోయినాం. ఆ చదువుకు మరి ఎందుకు పోతున్నాం కానీ మనకు ఒక ఓటు ఆయుధం ఇచ్చాడు సార్. ఆ ఓటు ఆయుధం లేకపోతే మనం మీరు వచ్చి వాళ్ళు ఉండకపోతే మీరు మాట్లాడకపోతే ఆ సందర్భంలో కొన్ని దేశాల్లో నాకు ఎక్కువ తెలియదు, ఒక స్విట్జర్లాండ్ దేశంలో కూడా కొన్ని రోజుల వరకు అసలు మహిళకు ఓటు హక్కు లేదు. ఓటు హక్కు అసలు వాళ్ళ దేశంలో లేదు. అసలు కొన్ని దేశాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్లో ఓటు హక్కు మహిళలు లేకపోతే కొంత 24 అక్కడక్కడ లాంటి వారు మహిళలు కూడా కొంత చైతన్యపరిచి మనకు ఓటు హక్కు ఎందుకు ఉండొద్దు, వాళ్ళకి ఎందుకు ఉండాలని యుద్ధం చేసి ఫైట్ చేస్తుంటే చైతన్యం తీసుకొస్తుంటే వాళ్ళంతా ఒకటేరు దేశంలో. ఏం రాబోయి మరి ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు కావాలని అంటురట. మనం ఏమందామని ఒక యూనిట్ అయి నిలబడితే 97% ఆడవాళ్ళకు ఓటు హక్కు వద్దన్నారు వాళ్ళు. 97%. ఒక ముగ్గురు ఉంటే ఏమవుతుంది అన్నాడు. అంటే 7 ఉన్నాం, ఏం కథ మరి మన మనసులో వాళ్ళు గారా అనే ఆలోచనకు మారడానికి ఓటు హక్కు, దాన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలి. వీటన్నిటికీ కారణం చదువు. చదువు విషయంలోనే మన గ్రామంలో కూడా ఒక నవచైతన్య సేవ సమితిల అధ్యక్షుల్లో ఇలా అంబేద్కర్ గారి గురించి వ్యాసరచన పోటీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రముఖులు పెద్దలు అందరూ. దాన్ని మనం వినియోగించుకోవాలమ్మా. ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఇప్పుడు 10 గంటలకేమో స్టార్ట్ అవుతుంది, అది రాయాలి. దానిలో మంచి బహుమతులు ఇస్తారు. చదువుతోటే మనం అందరం మార్గం కాబట్టి దాన్ని సార్ని ఆలోచన చేసుకొని అందరం యూనిటీగా ఉండాలి. సార్ గురించి 4 లైన్లు చివర గురిస్తున్నాము. చిన్న పాడమని పిల్లలు గట్టిగా కోరుకుంటారు. అందరికీ జై భీమ్. అందుకో పాటలు వాడేము చీకటి మా బతుకుల్లో వెలుగులు నింపంగో. అందుకో అంబేద్కర్ అంబరాన ఉన్నట్టే చుక్కలు పొడవంగా ముందుగా నిలసి పాటలు వాడేము చీకటి మా బ్రతుకుల్లో వెలుగులు నింపంగో. చీకటి మా బ్రతుకుల్లో వెలుగులు నింపంగో. చీకటి మా బ్రతుకుల్లో వెలుగులు నింపంగో. జై భీమ్. జై భీమ్.